9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలోని ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో భూమి భుక్తి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాస్లేన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు। ఆనాడు తెలంగాణ ప్రాంతంలో భూమి నైజాం దొరలు దేశ్ముఖ్ల చేతిలో అక్రమంగా పోగుబడి ఉందని, ప్రజలకు దున్నుకోవడానికి చారడు నేల కూడా లేదని, భూమిపై హక్కు కోసం పోరాడితే దొడ్డి కొమరయ్య తదితరులను కాల్చి చంపారని అన్నారు। గుత్పల సంఘం వడ్డిసెల సంఘం పెట్టి ఎర్ర జెండాలను గుండెలకు హత్తుకుని కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగినటువంటి గొప్ప సాయుధ రైతాంగ పోరాటం అన్నారు। ఆ తర్వాత సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో 4000 మంది రైతాంగ గెరిల్లాలను చంపిరా అన్నారు। మహిళలను చెరబట్టినారన్నారు। తెలంగాణ ప్రాంతాన్ని జైలుగా మార్చినారని, దానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక ఉండి మద్దతునిచ్చిందని ఆయన విమర్శించారు। 1948 సెప్టెంబర్ 17న విముక్తి జరగలేదని, విగ్రహం జరిగిందని, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలను నాయకులను ఓచకోత కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। నేడు దేశంలో పెట్టుబడిదారీ భూస్వామ్య విధానం కొనసాగుతుందని, సామ్రాజ్యవాదులతో జూనియర్ భాగస్వామిగా చేరారని, భారతదేశంలో సోషలిజాన్ని స్థాపించడానికి కార్మిక వర్గ నాయకత్వంలో ప్రజా వెల్లువలను సృష్టించాలని, నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా భారతదేశానికి విముక్తి లభిస్తుందని ఆయన పిలుపునిచ్చారు। నేడు దేశంలో నరేంద్ర మోడీ పాలనలో పెట్టుబడిదారీ వర్గాలకు దేశ సంపదను దోచిపెడుతూ పేద వర్గాలను హక్కులు అడిగినందుకు అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు। భూమి కోసం భుక్తి కోసం జరిగిన మహోత్తర రైతాంగ పోరాట స్ఫూర్తిదాయకం దొడ్డి కొమరయ్య అమరత్వం అని ఆయన నివాళులు అర్పించడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని బలమైన విప్లవ పోరాటాల నిర్మాణంకు పూనుకోవడమేనని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత సిరికొండ మండల నాయకులు బి కిషోర్, అనీస్, మల్కీ, లింబాద్రి, ఎస్ కిషోర్, కట్టారాములు, గుద్దేటి ఆసన్న, ఎం పెద్దరాజగౌడు, పి మార్క్స్, ఎస్ రాజేశ్వర్, కట్టా పొట్టన్న, ఐనల్ల రాజన్న, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు। భూమి భుక్తి విముక్తి పోరాటాలు వర్ధిల్లాలి, భూమి భుక్తి విముక్తి పోరాటాలు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ దున్నే వారికే कामरेड दొడ్డి కొమరయ్య अमर है कामरेड दొడ్డి కొమరయ్య अमर है कामरेड दొడ్డి కొమరయ్య अमर है कामरेड दొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను భూ పోరాటాలు భూమి భుక్తి విముక్తి పోరాటాలు जोहार कामरेड दొడ్డి కొమరయ్యకు जोहार जोहार कामरेड దొడ్డి కొమరయ్యకు जोहार సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఈ రోజు ఆయన అమరత్వాన్ని స్మరించుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మరోసారి స్మరించుకొని ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరులు మొట్టమొదటి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య ఏ ఆశయం కోసమైతే తన ప్రాణాన్ని తృఢప్రాయంగా అర్పించాడో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు। 160% మంది తినడానికి తిండి లేనటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నది, దరిద్రం ఈ దేశంలో ఉన్నది। 78 ఏళ్ల కింద కలలు కన్నటువంటి రాజ్యాన్ని సాధించడం కోసం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఎంఎల్ గ్రూపులన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అంబానీ, ఆదాని లాంటికి అడుగులకు మడుగులు వచ్చేటటువంటి విధానాలు చేపడతా ఉన్నారు। అందుకని అమరత్వం దొడ్డి కొమరయ్య అమరత్వం సాక్షిగా ఈరోజు దేశంలో పేదలందరూ, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పేదలందరూ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తే తప్ప ఏ సమస్య హక్కులకు పరిష్కారం దొరకదని దొడ్డి కొమరయ్య చాటి చెప్పాడు। విష్ణూరు దేశముఖుల్ని అక్కడ నల్గొండ జిల్లా నుంచి పరారదోలినటువంటి ఉద్యమంలో కీలకంగా ముందున్నటువంటి దొడ్డి కొమరయ్య ఈ మనందరికీ ఆదర్శం।
పోరాడే వాళ్లకు పేద ప్రజలందరూ కూడా ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనకు నిజమైన నివాళి అర్పించడం అంటే ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడాడో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనం తన దారిలో నడవటమే నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ జోహార్, జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ జోహార్.